పెరుగు చేసుకోవడం చాలా ఈజీనే, కానీ చేసుకున్న ప్రతిసారి ఇలాంటి గడ్డ పెరుగు కావాలంటే ఇట్లాంటి చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో కావాలి. ముందుగా మిల్క్ ని బాయిల్ చేసుకోవాలి. మిల్క్ వేసే ముందు 2 స్పూన్స్ వాటర్ ని యాడ్ చేసుకుంటే మిల్క్ అనేది అడుగు పట్టకుండా ఉంటాయి. లో ఫ్లేమ్ లోనే బాయిల్ చేసుకుంటే పెరుగు గడ్డలా వస్తుంది. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తో లాంగ్ వీడియో చేశాను. ఛానల్ నేమ్ కింద ఆరో మార్క్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే లాంగ్ వీడియో వచ్చేస్తుంది, చూసేయండి. ఒకసారి పొంగు వచ్చాక ఒక 3 to 5 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాలు అనేది గోరువెచ్చగా అయ్యే వరకు ఒక గిన్నె లేదా కుండని తీసుకుని అందులో మిల్క్ యాడ్ చేసుకుని తోడు వేసుకోవాలి. తోడు వేసుకునే పెరుగు బాగా మిక్స్ చేసుకుని పాలలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ బౌల్ని ఎవరో కదపకుండా కనీసం 8 అవర్స్ పక్కన పెట్టుకోండి. వీలైనంత వరకు నైటే తోడు పెట్టుకోండి. మార్నింగ్ కి ఇట్లాంటి చిక్కటి గడ్డ లాంటి పెరుగు రెడీ అయిపోతుంది.